పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం వేటవానిపాలెం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 671 కేజీల గంజాయిని ఎస్ఐ వెంకట్ సురేష్ వారి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గంజాయి అక్రమ రవాణా అవుతుందని ముందస్తు సమాచారంతో పాచిపెంట పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా మాతుమూరు గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా 2 బొలెరో వాహనాలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వాహనాలు తనిఖీలు చేసిన పోలీసులు 33,50,000 విలువ కలిగిన గంజాయిని పట్టుకున్నారు. అయితే గంజాయి తరలిస్తున్న 8 మందిలో 2 తప్పించుకొనగా 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమంగా తరలించేందుకు ప్రధాన సూత్రధారి అయిన పడవ గ్రామవాసి అయిన కిషన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే కిషన్ని పట్టుకుంటామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఏ విధంగా రవాణా చేసినా పట్టుకుని తీరుతామని ఎస్పీ హెచ్చరించారు. భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అంకిత సురానా, సిఐ రామకృష్ణ పాల్గొన్నారు. సో ఇది ఫర్దర్ డీటెయిల్స్, డెస్టినేషన్ ఏంటి, ఎవరికి ఇది ఇస్తున్నారు, ఎవరికి అమ్మాలనేసి ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ప్రధాన ముద్దాయి. ఇతన్ని మేము త్వరలో పట్టుకుంటాం. మొత్తానికి ఇది ముఖ్యంగా ఈ గాంజా రాంగ్ హ్యాండ్స్లో పడకుండా సాలూరు పోలీసు టీం అంతా కూడా గుడ్ వర్క్ చేసి 671 కేజీలు గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిలను కూడా జ్యుడిషియల్ రిమాండ్కు ప్రొడ్యూస్ చేస్తున్నాం. రొటీన్ మా ఇదివరకు చెప్పినట్టు ఈ జిల్లాలో నిరంతరము 24/7 4 చెక్ పోస్టులు సీసీటీవీ సర్వేలెన్స్లో పనిచేస్తున్నాయి. ఈ రూట్లు కాకుండా మనకి వేరే సింగిల్ రోడ్స్, కొండ ప్రాంతాల నుంచి వచ్చే రోడ్స్ ఈ గాంజా ముద్దాయిలు ఎంచుకోవడం జరుగుతుంది. సో అది తెలిసి మేము ఆ రూట్లలో కూడా ఫోకస్ చేసి గతంలో కూడా ఆ రూట్లలో వచ్చే వాహనాలని కూడా మేము రీసెంట్గా కూడా ఒక 300 కేజీలు గాంజాను రీసెంట్గా కూడా పట్టుకోవడం జరిగింది. సో అన్ని రూట్స్లో కూడా పటిష్టమైన నిఘా ఏర్పరచుకున్నాం. అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ వ్యవస్థను కూడా పటిష్టంగా మేము డెవలప్ చేసుకుని, ముఖ్యంగా ఈ గాంజా అనేది మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో నుంచి కూడా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నము మేము నిరంతరము చేస్తున్నాం. మీకు కూడా మీడియా మిత్రులకు ప్లస్ పబ్లిక్ మీ ద్వారా తెలియజేయడం విధంగా ఎటువంటి సమాచారం గాంజా గురించి ఉన్నా కూడా 1972 ఫోన్ నంబర్కు చేయడం కానీ లేదా మాకు కాల్ చేయడం కానీ దయచేసి చేయండి. 1972 టోల్ ఫ్రీ నంబర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గాంజా అండ్ ఎన్డీపీఎస్ డ్రగ్స్కు సంబంధించి ఎనీ సమాచారాన్ని మాకు షేర్ చేయడానికి 1972కు దయచేసి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాం.